హలో అండి. ఈరోజు నేను వట్టి తునకల కూర అదేనండి డ్రై మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను మిగిలినటువంటి మటన్ని ఫ్రెష్ మటన్ని ఒక దారానికి గుచ్చుకొని ఎండ లోపల 3-4 రోజులు ఎండబెట్టానండి. బాగా ఎండినాక వీటిని స్టోర్ చేస్తే నిల్వ ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా. నేను కావాల్సినన్ని వట్టి తునకలు తీసుకొని వాటిని వాటర్తో కడిగేశానండి. బాగా కడిగినాక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పొయ్యి మీద పెట్టానండి. 4 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నె లోపల తగినంత ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కాక పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చి గోలాక 4 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేశాను. ఈ ఆనియన్స్ గోలడం కోసము కాస్తంత ఉప్పు ముందుగానే వేశాను. ఇలా చేయడం వల్ల ఆనియన్ అటువంటి తొందరగా ఉడుకుతుందండి. తర్వాత గరం మసాలా వేశాను. తర్వాత కొద్దిగా పుదీనా వేశాను. వీటిని కొద్దిసేపు ఉడకనియాలండి. కొద్దిగా గోలిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి వట్టి తునకలను ఇందులోపల వేసేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనియాలండి. ముందుగానే మటన్ వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేటువంటిది వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపానండి. పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనము సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. కాస్తంత పసుపు వేశాను. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. తర్వాత పచ్చి ధనియాల పొడి వేశాను. రుచికి సరిపడేంత కారం వేశానండి. కారము కాస్త గోలినాక అడగంటుతూ ఉందండి. నేను ఒక గ్లాసు టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని ఇందులోపల పోసేసానండి. సిమ్లో మంట పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. తర్వాత కొబ్బరి పొడి వేసానండి. కొబ్బరి పొడి వేయడం వల్ల కూర చిక్కగా ఉంటుంది మరియు టేస్ట్ కూడా ఉంటుందండి. కొత్తిమీర వేశాను. తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. కూర చిక్కగా అయ్యేంత వరకు అలాగే పొయ్యి మీద ఉంచాలి. ఆయిల్ అనేటువంటిది పైకి తేలాలండి. తర్వాత గరం మసాలా అదేనండి మసాలా వేసి దించేసాను. ఇప్పుడు మనకు వట్టి తునకల కూర అనేటువంటిది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.